అసలు ఈ వీడియో ఈ అర్ధరాత్రి చేయాల్సిన అవసరం లేదు. సరదాగా రేపు ఉదయాన్నే చేసుకోవచ్చు అనుకున్నా. కానీ నేను ఒకరోజు చెప్పా, నాకు వాడి మొహం చూస్తేనే కొండముచ్చు కోతిని చూసినట్టుందని. వాడు ఎలా మాట్లాడుతున్నాడంటే, మన మీద ఫ్రస్ట్రేషన్, అంటే మేమేమి చెయ్యలేకపోయాము, మమ్మల్ని నిందిస్తారా అని. అసలు నాకు కడుపు రగిలిపోతుంది ఈ మాట వింటేనే. మరి ఆవిడకి ఎలా ఉంది వినండి ఫస్ట్. అనే ఆమె అంట పట్టకొచ్చేది అంటారా సన్నాసుడా. నిజమేరా, మేమంటుంది అదే. రాజకీయాల్లో దౌర్భాగ్యం కాకపోతే మరి నీ మాటలేంటి? నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఏడ్చిందా? నీకు ఇంత చీపుగా కనబడుతున్నారా? ఆమె వచ్చి ఏడ్చిందో ఇంకోటో ఏదో తెలియదు, కానీ ఆ ఇష్యూని పట్టుకొని మీరు చేసిన యాగికి కాదా మీకోసం జనాలు ఓట్లేసింది? జనసేన పార్టీ అండగా ఉండి ఆ అండగా ఉన్న పర్యవసానంలో నీకు వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా? అంటే ఉసిగొలిపాడే ఏంటి మీ నాయకుడు జనం మీదకి? ఇట్లా మన మీద ఎవరైనా ప్రశ్నిస్తే నోటితో ఇరగదీసేయండి అన్నారా? ఏమ్మా భారతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదంట. నువ్వు ఎస్టీనే కాదని నీకు అనుమానం ఉంటే ఆ రోజు నిన్ను ఎవడ అడగమన్నాడరా మరి రోడ్డు మీదకి ఎక్కి? నువ్వేమన్నా ఫార్వర్డ్ క్యాస్ట్. నువ్వు వచ్చేసి కూర్చుని మా గిరిజనుల ఓట్లు నీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చావంటే అంటే ఎందుకు అడగకూడదు? నీ నాయకుడు నువ్వు అడగొచ్చు, ఇంకొకళ్ళు అడగకూడదా? నువ్వు ఉద్యోగం కూడా చేస్తావంట కోట కింద, వికలాంగుల కోట కింద. తప్ప ఉద్యోగం వికలాంగుల కోటా కింద చేయటం తప్ప? ఏ నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనుభవం చూడండి, ముందు ఆమె, తర్వాత గారు, ఇప్పుడు ఏం నీ మొగుడు. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషను? అంటే నువ్వు ఏదైతే నేను న్యాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చి చెయ్యలేకపోయినప్పుడు ఇట్లాంటి అసహనం వస్తుంది. నువ్వు 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు అనుభవా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనుభవా? నాకు ఇవేమి వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి నాకు. అదే కదా అడిగింది. ఇప్పుడు ఆవిడ అడుగుతున్నారు, నాకేం అవసరం లేదు, ఇవన్నీ అన్నీ ఇచ్చేస్తా గవర్నమెంట్కి, కూతురు తీసుకురమ్మని. తెస్తావా గాదే? దాన్ని చేర్చండి అని పంది కొక్కులాగా మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఆ రోజు డబ్బులు కావాలి నీకు. చెప్పారా నీకు డబ్బులు కావాలి అంటే? ఆ డబ్బుల కోసమే మీరు కూడా చేశారు అప్పుడు. పవన్ కళ్యాణ్ గారు కొంచెం మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేసరికి ఆహా ఓహో అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఇంతకన్నా అన్యాయం ఉందంటారా? ఒక అన్యాయం అయిపోయిన ఒక పసి బిడ్డ కాకపోయినా ఒక బిడ్డ తల్లి ఆవిడ నిజంగానే డబ్బు కోసమే చేసింది అనుకో, మరి మీరెందుకు అండగా నిలబడ్డారు? మీకు నిజానిజాలు తెలుసు కదా. అంటే రాజకీయ లాభం కోసం ఎవరు చేశారు? ఆ రోజు నీకు కూతురు జరిగిన అన్యాయం గుర్తురాలే నీకు? గుర్తు రాలేదని చెప్పారా? డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. చూడండి, ఆ మాటలు చూడండి, అసలు కడుపు వైఎస్ఆర్ రగిలిపోతుంది. పార్టీ నీకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అన్యాయం చేసిందంటారా నిన్ను? ఇవాళ నీకు మరి ఎంత ఇచ్చారు నీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. వాళ్ళకి ఏమని అన్యాయం చేసింది? ఎలా చేసింది? 2017లో వైఎస్ఆర్సీపీ ఉంది, 2019 నుంచి 24 వరకు ఉంటే సిబిఐకి అప్పగించడం అన్యాయమా? 5 లక్షలు డబ్బులు ఇవ్వటం అన్యాయమా? ఇవన్నీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వచ్చేవే అన్నా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవ్వరూ ఆవిడ మీద ఒక మాట అనలేదు. ఎందుకంటే గాయపడ్డ హృదయం కాబట్టి ఆవిడ మీద ఒక మాట అనలేదు. ఈ రోజుకి ట్రోల్ చేయరు. కానీ వీళ్ళని ఏమైనా అంటే మాత్రం చూడండి, అసలు ఎంత తీసుకున్నావు నువ్వు చెప్పాలి, మాట్లాడుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రముఖులు కూడా చెప్పాలి. ఇంతకన్నా ఏమన్నా దారుణం ఉందా? మళ్ళీ ఇవాళ తమదనమ్మంటే నిరాడేస్తాను. ఏడ చేస్తాను? జగన్మోహన్ రెడ్డిలో కొంచెం పోయింది. చూసారా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోవాలట. వీటికి వయసు లేదు, ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం అసలే లేదు. నువ్వు కూడా అదే కులమంట కదా. గిరిజనుల ఓట్లు కావాలంటావు, గిరిజనుల ఓట్లు కావాలన్నా ఓట్లు లేపించుకున్నావు, కానీ ఇవాళ గిరిజనుల తండాలకు పో చూడు. ఏ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్ళకు కూడా ఆ మన్యంలో చూడండి, పచ్చి రాజకీయ దగాకోర్లు అంటే ఎవరో కాదు, ఇట్లాంటి వాళ్ళే.
ఈ ఇష్యూలో ఎంతగా వీళ్ళ మీద విమర్శలు చేసినా తప్పేమి లేదు. దీనికి తోడు ఇంకో గొట్టంగాడు ఒకడు బయలుదేరటం మళ్ళీ. అంటే వీళ్ళకి ఆదేశాలు వచ్చేస్తాయి, ఇట్లా మాట్లాడండి, రెచ్చిపోండి, మీ ఇష్టం, గవర్నమెంట్ మంది అని చెప్పేసి. అంటే ఒక ఇష్యూని పట్టుకొని పవర్లోకి రావటం, ఆ తర్వాత వదిలేసేయటం, అడిగినందుకు రివర్స్ చేయటం. ఇది గతంలో ఏ పార్టీ అయినా చేసిందే? నాకు తెలిసి ఏ పార్టీ చేయలే ఇట్లా. ఏ పార్టీ చెయ్యలేకపోతే ఏదన్నా న్యాయము సైలెంట్గా ఉండేది, నిందలు భరించే వాళ్ళేమో కానీ ఏ పార్టీ ఇట్లా చేయలే. అందుకని అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సిందే.